హాయ్ అబ్బా, అందరు మంచిగా. నేనైతే మస్తు మంచిగా, మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ అయితే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. చేదు లేకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి. కాకరకాయలు నువ్వుల పొడితోనే ఒక కర్రీ చేస్తున్నా. అంటే చూపిస్తా, కర్రీ కాదు ఫ్రై అనుకో, ఓకేనా? ఈజీ ప్రాసెస్ లో చూపిస్తా గైస్. నేనైతే ముందుగానే ఈ కాకరకాయలను ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి, ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మంచిగా ఇది మంచిగా కడుక్కొని పొట్టు కూడా తీసేసుకున్నా. చూడండి, ఇట్లా పొట్టు కూడా తీసేసుకొని మంచిగా అందులో గింజలు ఉంటే ఉండదు, కానీ ఇవైతే మంచిగా కడుక్కొని పొట్టు తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఉప్పు పసుపు వేసి నానబెట్టుకొని మంచిగా అంటే వాటర్ అన్ని తీసేసి, చేదు వాటర్ అన్ని అంటే అలా చేదు ఉంటుంది కదా, ఆ చేదు వాటర్ అన్ని తీసేసి మంచిగా ఏది లేకుండా ఫ్రెష్గా వాటర్ అన్ని తీసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఇవి ఏం చేసుకున్నామో చూపిస్తానండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని నేను అందులో ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే చూడండి, ఇట్లా కాకరకాయలు మునిగేటట్టు. ఇప్పుడు మనం అందులో కొన్ని వేసుకుందాం. నూనె కాగిపోయింది ఆల్రెడీ, చూడండి అట్లా అట్లా కాగిపోయేదాకా, ఓకేనా గైస్? కొంచెం దూరం ఉండి వేసుకోండి, ఎందుకంటే ఇది అవుతుంది అనమాట. దానికోసం అన్నీ వేసేసుకోవాలి అట్లానే. ఇప్పుడు ఒకసారి ఈ ముక్కలు కోసుకొని కొంచెం హాఫ్ అన్ అవర్ ఉప్పు పసుపు వేసి నానబెట్టు, తొందర అయిపోతుంది, లేకపోతే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఇగో నువ్వులు ఏం చేసి పెట్టుకున్నాను, ఇవి చల్లారినాక మిక్సీ వేసుకుందాం గైస్. అంత లోపల ఇది గోలిపోతుంది అనమాట గైస్. చూడండి, ఇవి కొంచెం గోలిపోయినాయి, ఇంకొంచెం అంటే కొంచెం రెడ్ కలర్ రావాలి. ఆ టైంలో ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఒకవేళ కొంచెం టైం పట్టినా కానీ కొంచెం టేస్టీ ఉండాలంటే, కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే కొంచెం టైం పట్టినా ఇట్లా చేసుకోండి గైస్. చూడండి, ఇవైతే గోలిపోతున్నాయి. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకుందాం, ఓకేనా? 5 నిమిషాల తర్వాత చూపిస్తాం గైస్. ఇప్పుడైతే ఇవి కొంచెం మంచిగా గోలిపోయినాయి అనమాట. చూడండి ఎంత మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు తీసుకుందాము. నేనైతే ఉల్లిగడ్డ చూపియాము ఒకసారి. ఇవి ఉండని, నేను అర్ధ కిలో కాకరకాయలు తీసుకున్నా గైస్. అర్ధ కిలో కాకరకాయలకు అర్ధ కిలో ఉల్లిగడ్డలు తీసుకున్నా. అర్ధ కిలోకి అర్ధ కిలోనే. ఎక్కువ ఉల్లిగడ్డలు తీసుకోవాలి, చేదు అనేది ఉండదు. ఉల్లిగడ్డలు వేసుకున్న వాళ్ళు ఉత్తగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే అర్ధ కిలో ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఇప్పుడు నేను నువ్వుల పొడి చేసుకున్నా, అది కూడా చూపిస్తాను. అక్కడ ఉంది మిక్సీ జార్. నువ్వులు వేయించుకొని ఇగో గైస్, ఇప్పుడు నువ్వులు వేయించుకొని ఇట్లా పొడి కొట్టేసుకున్నా. ఇట్లా పొడి రావాలి, మొత్తం గట్టి ఉండొద్దు. ఒక్కటే తిప్పాలి అంతే, అంటే మిక్సీ ఒక్కటే తిప్పాలంతే. ఇవైతే ఇప్పుడు తీసేసుకుందాం గైస్. ఇప్పుడు తీసేసుకుందాము. ప్లేట్లో తీసేయమ్మ. అవి మా దోస్తుగాడు హెల్ప్ చేస్తాడు, నేను వీడియో తీస్తున్నా గైస్. ఇట్లా అన్ని తీసేసుకోవాలన్నమాట. తీసేసుకున్న తర్వాత చూపిస్తాను గైస్, లెంతీ అవుతుంది వీడియో, అందుకే గైస్. ఇప్పుడైతే మొత్తం తీసేసుకున్నాం, తీసి ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆ బాండిలైనా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఉల్లిగడ్డలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకే ఈ కొంచెం పెద్ద బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాం గైస్. నూనె అయితే వేసేసుకుంటున్నాను, 3 గంటలు వేసుకుంటున్నాను, మీ ఇష్టము, ఆప్షన్ అది. చూడండి, కాకరకాయ కూరకైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది గైస్. నూనె కాగిపోయింది గైస్. ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాం. చూడండి, మొత్తం వేసేసి కొంచెం పెద్ద బాండి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం వేస్తాం గైస్. ఒక్కసారి కలుపుకోవాలి మంచిగా. ఇవి రెడ్ కలర్ రావాలి గైస్, ఆ కలర్ వచ్చేదాకా గోలించుకోవాలి మంచిగా ఉల్లిపాయలు. ఇప్పుడు ఇన్ని ఉల్లిపాయలు వేసినాం కదా గైస్, ఇంత కొంచెం అవుతుందో మీకు చూపిస్తాను. చాలా కొంచెం అవుతుంది అనమాట గైస్, కొంచెం గోలాలి, ఇంకా కొంచెము. చూడండి, చెప్పినాను కదా రెడ్ కలర్ రావాలని చెప్పేసి. అయితే ఇప్పుడైతే ఇంకా కొంచెం గోలినాక చూపిస్తా. చూడండి గైస్, ఇవైతే మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము గైస్. కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుందాం గైస్. అవసరం ఉంటే ఇలా కళ్యామాకు, కొత్తిమీర ఏవైనా వేసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు. ఇది 2 డేస్ 3 డేస్ ఒక 15 రోజుల దాకా ఖరాబ్ కాకుండా ఉంటుంది గైస్. మంచిగా బయట పెట్టినా సరే, ఫ్రిడ్జ్లో లేకున్నా బయట పెట్టినా చాలు. చూడండి గైస్, ఉల్లిగడ్డలు మంచిగా గోలిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం అక్కడ పక్క సైడు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము. చూడండి, అందులోనే గోలిపోతాయి. మీ ఇష్టం, మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఆవాలు జీలకర్ర లేకపోతే తినబుద్ధి కాదనమాట. అవి అందులోనే ఆయిల్కి గోలిపోతాయి మంచిగా. ఇప్పుడు అన్ని ఒక దగ్గర వేసి మంచిగా కలుపుకోవాలి గైస్. ఇప్పుడు అలా కాకరకాయలు వేసేయాలి గైస్. వేసేసి
ఇవి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పదిహేను రోజులు ఉంటుంది. 15 రోజులు ఉంటుంది, పక్కా 15 రోజులు ఉంటుంది గైస్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. పక్కా చెప్తున్నా 15 రోజులు. ఎందుకు అంటే మనకు అన్ని ఆయిల్లే గోల్నాయి కాబట్టి 15 రోజులు పక్కా ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇందులో మనము గైస్ కారం పొడి మీ ఇష్టం, ఏ కారం వేసుకున్నా సరే. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాం. ఇంకొంచెం వేయమ్మా, సరిపోతుంది. కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడంత ఉప్పు. మీ టేస్ట్కి సరిపడంత ధనియాల పొడి. మీ ఇష్టం, ఆప్షన్. ఏదైనా మసాలా పొడి ఉన్నా వేసుకోవచ్చు, కానీ నాకు ధనియాల పొడి ఒకటే వేస్తాను, మసాలాలు ఎక్కువ వేయ నేను. ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి గైస్, మంచిగా కలుపుకోవాలి, కలిసినట్టు కలుపుకోవాలి గైస్. చూడండి ఎంత కలర్ఫుల్ గా కొడుతుంది కదా గైస్. చూడండి, ఏమన్నా ఉంటుందా వాడు ఇప్పుడే ఊరిస్తుంది మా దోస్తు గారు. చూడండి గైస్, ఇది ట్రై చేసి తినకపోతే మీ మీద గైస్ ఇదైతే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనము అదేమంటే నువ్వుల పొడి పట్టుకున్నాం కదా, నువ్వుల పొడి ఆయన నేనైతే ఎక్కువ వేసుకున్నా గైస్, నాకు చాలా ఇష్టము ఇది నువ్వుల పొడి. కాకరకాయకు సూపర్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి గైస్, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుని తింటారు గైస్. చూడండి, మంచిగా కలుపుకోవాలి. అక్క ఆయిల్ సరిపోతుందా అంటే సరిపోతుంది. చూడండి, మీకే మంచిగా దానికి ఆయిల్ పడుతుంది అనమాట కాకరకాయకు. మా దోస్తుగాడు ఏమన్నా నవ్వుకుంటున్నాడా నాతోని? ఇంకేం చేస్తాం గాయస్, ఏం చేయలేం కదా. ఆడ నవ్వుకుంటాడు మేము చెప్పేటోళ్ళం. మీకు వాయిస్ ఓవర్ అయ్యే వస్తలేదు అని చెప్పేసి అంటున్నాడు, కానీ ఫస్ట్ కదా గైస్, అందుకే నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. 4 ఏళ్ల నుంచి చేస్తున్నాం, ఫస్ట్ ఏం చేస్తాం, అప్పుడప్పుడు సిచ్యువేషన్ అట్లా డిమాండ్. చూడండి గైస్, అట్లా మంచిగా కలిపేసుకోవాలి గైస్. ఇంతే. ఇప్పుడు పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకుందాము. నువ్వుల పొడి ఎండనే దించేయాలి, ఎక్కువసేపు ఉంచొద్దు. ఓకేనా గైస్? ఓ చూసిరా, ఈ కర్రీ ఒక్కటి చేయంగానే ఇంత అంటే ఎంతసేపు అవుతుందో అనేది మీకు చూపించిన. ప్లీజ్ అబ్బా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు. ఓకేనా గైస్? బాయ్.